హాయ్ అండి. హెల్దీగా బలంగా ఉండాలంటే అందరిళ్ళలో తప్పకుండా ఉండాల్సిన లడ్డు ఈ పల్లి నువ్వుల లడ్డు అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పాకం పట్టవలసిన అవసరం లేకుండా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు తింటుంటే పంటికి అతుక్కోకుండా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ లడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ హెల్దీ అయిన లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలని వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఆయిల్ పెట్టుకున్న తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు, అంటే మనం చిక్కీకి తయారు చేసుకునేలాగా పల్లీలు తినేటప్పుడు కరకరలాడే విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు నువ్వుల్ని మంచిగా నీళ్ళలో వేసి ఒక 2 టైమ్స్ అలాగా వాష్ చేసుకున్న తర్వాత జాలికేసుకొని ఇదే కడాయిలో వేసేసి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. మనకి వేయించిన తర్వాత ఈ నువ్వులు మీకు చూపించే విధంగా ఇలా గుల్లగా తయారవుతాయి. ఇలా అవ్వడం వల్ల మనం చిక్కీ తయారు చేసుకున్నా కూడా లడ్డు తయారు చేసుకున్నా కూడా నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసుకొని పెట్టుకొని ఈ మిక్సీ జార్లో వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్సెస్లో గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా అవ్వకుండా ఇలా రవరవగా అవుతుంది. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వులను కూడా వేసేసి గ్రైండ్ చేసి అదే ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే జార్లో 1 కప్పు బెల్లం వేసేసుకొని పల్లి నువ్వుల పొడి ఒక 1/2 కప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ముందుగా నువ్వుల పొడి పల్లీల పొడి వేసుకున్న దాంట్లో వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి నచ్చితేనే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా అలా కూడా లడ్డులాగా చుట్టుకోవచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి మళ్ళీ ఈ పౌడర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం పౌడర్ని చేతిలోకి తీసుకొని నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లి నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.